ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద మనకి 15,000 రూపాయలు అంటే ఇప్పుడు 13,000 రూపాయలు వేస్తున్నారు. ఆ యొక్క 13,000 రూపాయలు పడ్డాయా? అసలు ఎలా మనకి పడుతున్నాయి? సో ఇప్పుడు వేసేసారా? ఇంకా వేయలేదా? అసలు ఎవరికి వేయనున్నారు? వాటి యొక్క అర్హతలు ఏంటి? దీనికి సంబంధించి మనకి ఫైనల్ లిస్ట్ ఎప్పుడొస్తుంది? సో దీనికి సంబంధించి మనకి యొక్క ఆ లిస్టులో పేరు ఉందా లేదా? సో అన్ని వివరాలు కూడా ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. దయచేసి ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి. ఓకేనా? సో అలాగే మీరు ఇలాంటి పథకాలకు సంబంధించి సమాచారం వేగంగా మరియు మీరు ఇన్ఫర్మేటివ్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఇదే వివరాలు మీకు మన వెబ్సైట్లో కూడా పోస్ట్ చేశాను. అది కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి మనకి నేటికి ఏడాదైన సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని ఈరోజు లాంచ్ చేశారు. ఓకేనా? సో ఈ యొక్క పథకానికి సంబంధించి జీవో రిలీజ్ చేశారు. ఆ యొక్క జీవోలో ఏమేమి ఉన్నాయంటే కనుక వాటికి సంబంధించి చూసినట్లయితే 2025-26 విద్యా సంవత్సరానికి గాను మనకి డేటా ప్రకారం డబ్బులైతే వేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 15,000 రూపాయలు అన్నారు కదా. ఆ యొక్క 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు పాఠశాల మెయింటెనెన్స్కి అయితే మినహాయించి తల్లిలు ఖాతాల్లోకి 13,000 రూపాయలు అయితే వేయడం జరుగుతుంది. అయితే మనకి దీనికి సంబంధించి మనకి ఈ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా 54,94,703 మనకి ఎలిజిబుల్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఇక దీనికి సంబంధించి అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితా మనకి సచివాలయంలో ప్రదర్శించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి? ఈరోజు జూన్ 12వ తారీఖు నుంచి మనకి జూన్ 12వ తారీఖు నుంచి మీకు ప్రదర్శించడం జరుగుతుంది. అందులో మీకు పేరు ఉందా లేదా? ఒకవేళ మీ పేరు ఉంటే అర్హుల జాబితాలో ఉందా లేక అనర్హుల జాబితాలో ఉందా అని మీరు చూసుకోవాలి కదా. సో మీరు వెళ్ళి సచివాలయంకి వెళ్ళి చూసుకోండి. ఒకవేళ అర్హుల జాబితాలో ఉంటే నో ప్రాబ్లం. అనర్హుల జాబితాలో ఉందా? ఒకవేళ అనర్హుల జాబితాలో ఉంటే ఏం చేయాలంటే కనుక మనకి ఈ యొక్క 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అంటే జూన్ 20వ తారీఖు వరకు మనకి ఆ యొక్క గ్రీవెన్స్ అయితే తీసుకోబోతున్నారు. ఒకవేళ మీకు పేరు లేకపోయినా అంటే ఒకవేళ అర్హుల లిస్టులో లేకపోయినా అనర్హుల లిస్టులో లేకపోయినా ఒకవేళ మీకు అర్హులై ఉండి అనర్హుల లిస్టులో పేరు ఉన్నా సరే మీరు ఇలాంటి వాటిపై అబ్జెక్షన్స్ అంటే కంప్లైంట్స్ తీసుకుంటారు 20వ తారీఖు వరకు. సో మీరు ఏం చేయాలన్నా 20వ తారీఖు వరకు కంప్లైంట్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అర్హులై ఉండి అన్నీ కామన్గా ఉంటే ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ అర్హత ఉండి అనర్హుల లిస్టులోకి వెళ్ళినా ఒకవేళ మీ పేరు రాకపోయినా సరే కంప్లైంట్ అయితే ఇవ్వండి. సో ఎప్పుడు ఇవ్వాలి? మీరు జూన్ 20వ తారీఖు లోపు ఇవ్వాలి. సో ఆ యొక్క 20వ తారీఖు వరకు కూడా మనకి మనకి కంప్లైంట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకి ఏవైతే కంప్లైంట్స్ వచ్చాయో ఆ యొక్క కంప్లైంట్స్ను 21వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా మనకి కంప్లైంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసి ఆ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే చేస్తారు. సప్లిమెంటరీ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో 28వ తారీఖు నుంచి మనకి ఇక్కడ క్లియర్ అండ్ కట్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం సచివాలయంలో లిస్ట్ అయితే చూపిస్తున్నారు కదా. అందులో 2వ తరగతి నుంచి మనకి ఇప్పుడు 10వ తరగతి వరకు ఇప్పుడు అంటే 2025-26 సంవత్సరంలో 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారు అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారి పేర్లు మాత్రమే అందులో ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు మీ యొక్క ఎవరైతే బిడ్డలు ఉన్నారో మీరు మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు గనక ఈ సంవత్సరం 1వ తరగతిలో జాయిన్ అవుతున్నా లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నా సరే మీ యొక్క పేరు అనేది ఇప్పుడు రాదు. 30వ తారీఖున ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఎలిజిబుల్ లిస్ట్ అయితే 30వ తారీఖున రావడం జరుగుతుంది. అంటే అప్పట్లోగా మీరు అడ్మిషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ క్లాస్ అలాగే మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సో ఎవరైతే ఉన్నారో వారి లిస్టు కలిపి ఇప్పుడున్న 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్న లిస్టు ఆ 2 లిస్టులు కలిపి ఫైనల్ లిస్ట్ వచ్చి మనకి ఈ యొక్క 30వ తారీఖున ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో 30వ తారీఖుకి ఎవరికైతే లిస్టులో పేర్లు ఉన్నాయో వారికి మనకి జూలై 5వ తారీఖున ఈ యొక్క 13,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ యొక్క మనకి లిస్టులో పేరు ఉండాలంటే మనకి అర్హతలు కలిగి ఉండాలి కదా మరి. సో మనకి ఏమేమి అర్హతలు ఉన్నాయి అనేది ఆ యొక్క జీవో ప్రకారం చూసినట్లయితే కనుక మొట్టమొదటిగా మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని పేరు చెప్పిన ఎవరైతే తల్లులు ఉన్నారో వారికి ఖచ్చితంగా కుటుంబంలో ఒకరికైనా వైట్ రేషన్ కార్డు అనేది ఉండాలి. అలాగే మనకి ఇక్కడ ప్రస్తుతానికి ఈ యొక్క విద్యా సంవత్సరానికి గాను ఫస్ట్ విడతకి మనకి 2025-26 విద్యా సంవత్సరంలో అటెండెన్స్ మనకి ఏ % లేకుండా ఇస్తున్నారు.
2026-27 కావాలంటే మనకి 2025-26లో 70% ఉండాలి. అంటే ఇప్పుడు ఈ ఏడాది అంతా కూడా 75% ఉంటే నెక్స్ట్ ఇయర్ మీకు వస్తాయి. ఒకవేళ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి అటెండెన్స్ పర్సంటేజ్ ఏమి తీసుకోవడం లేదు. సో ఇక మనకి యూడైస్ డేటాను హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వారు కరెక్ట్గా ఎన్ష్యూర్ చేయాలని చెప్పారు. మనకి ఎవరైతే ఒకవేళ ఇప్పుడు పిల్లలు తల్లి తండ్రి లేక గార్డియన్ ఉంటే కనుక వారి యొక్క ఆధార్ నెంబర్లు కూడా వ్యాలిడేట్ చేసి ఉండాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అర్హత వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక మనకి ఎవరైతే ఇక్కడ హౌస్ హోల్డ్ మెంబర్స్లో ఎవ్వరికి కూడా 4 చక్రాల వాహనం ఉండకూడదు. సో ఇవి ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఏవైతే రూల్స్ ఉన్నాయో అవే రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు గారు. అయితే మనకి ఇక్కడ 1 నుండి 12వ తరగతుల్లో ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ ఆర్థిక సహాయం పరిశీలించబడునని చాలా క్లియర్ అండ్ కట్గా జీవోలో పేర్కొన్నారు. ఓకేనా, అంటే మనకి 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇప్పటి వరకు మనకి 2nd to 10th క్లాస్ చెప్పాను కదా, ఇంటర్ సెకండ్ ఇయర్, ఈ మనకి ఫస్ట్ క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మనకి అడ్మిషన్స్ అనేవి ఇంకా అవ్వలేదు. సో అవి కూడా మనకి కంప్లీట్ చేసి జూన్ 30వ తారీఖుకి మనకి ఫైనల్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. అప్పుడు జూలై 5వ తారీఖున మనకి ఈ యొక్క అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక అర్హతల వివరాలు కూడా మీకు చెప్పాను. ముఖ్యంగా మనకి 3 కలిగి ఉండాలి. అవి ఏమేమిటంటే, 1 పిల్లలు తల్లిదండ్రులు, అదేవిధంగా మనకి పిల్లలు హౌస్ హోల్డ్ డేటాలో నమోదయ్యి ఉండాలి. ఒకవేళ మీరు హౌస్ హోల్డ్ డేటాలో నమోదయ్యి లేరనుకో, ఎవరు లేకపోయినా సరే మీకు ఈ యొక్క అమౌంట్ అయితే పడవు. ఇక అలాగే ఎన్పిసిఐ, బ్యాంక్ ఆధార్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. సో మీకు అది ఎలా చేసుకోవాలి, అసలు మీకు అకౌంట్ లింక్ అయి ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఒక ఆల్రెడీ మరి వీడియో చేశాను, అది ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక అలాగే మనకి సరాసరి నెలకు 300 యూనిట్లు మించి కరెంటు వినియోగం ఉండరాదు. ఒకవేళ అలా ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది రాదు. ఇక మీకు ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమౌంట్ వస్తుంది. ఓకేనా, 2 ఉంటే 2కి, 3 ఉంటే 3కి, 4 ఉంటే 4కి. ఓకేనా, 4 ఉంటే 52,000, 3 ఉంటే 39,000, 2 ఉంటే 16,000, అలాగే 1 ఉంటే 13,000, 2 ఉంటే 26,000. సో ఈ విధంగా మనకి ఈ యొక్క అమౌంట్ అయితే వేయనున్నారు. సో మీకు క్లియర్ అండ్ కట్గా షెడ్యూల్ అయితే తెలియజేశాను. సో మీరు దీన్ని బట్టి మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా మనకి హౌస్ హోల్డ్స్ అయితే సంబంధించి ఇన్కమ్ గ్రామాల్లో అయితే 10,000 రూపాయలు ఉండాలి, పట్టణాల్లో అయితే 12,000 రూపాయలు మించరాదు. హౌస్ హోల్డ్ మంత్లీ ఇన్కమ్ ఇది. ఓకేనా, ఇక ల్యాండ్ డీటెయిల్స్కి వచ్చి మాగాని 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించరాదు. ఇక పట్టణాల్లో అయితే 1000 చదరపు అడుగులు స్థలం ఉండరాదు. ఇక ఈ విధంగా మనకి అర్హతలకు సంబంధించి వివరాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా కూలంకుషంగా ఈ యొక్క వీడియోలో మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అమౌంట్ అయితే ఎప్పుడు వేస్తారనేది కూడా తెలియజేశాను. జూలై 5వ తారీఖున తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం మీ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలకు నగదు జమ చేయును. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు హౌస్ హోల్డ్ డేటాలో కూడా మీరు ఒకవేళ లేకపోతే ఎలా చేసుకోవాలి, మీకే ఎలా చేసుకోవాలని చెప్పాను. మదర్ అనేది ఈకేవైసీ కంప్లీట్గా ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మీకు మన ఛానల్లో మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కొరకు నేనున్నాను. మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందామా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.